పోయిందిగా, పరువంతా పోయిందిగా. నేనేదో బిల్డప్ ఇద్దామనుకున్నా, అధినేత దృష్టిలో ఎక్కడికో వెళ్దామనుకున్నా, కానీ కనీసం నియోజకవర్గం బోర్డర్ కూడా దాటలేకపోయా. పైగా అందరి ముందు ఇన్సల్ట్ అయిపోయానంటూ ఆ టీడీపీ ఎమ్మెల్యే తెగ ఫీల్ అయిపోతున్నారట. చంద్రబాబు దగ్గర మార్కులు కొట్టేద్దామనుకున్న ప్రయత్నం వికటించి పరువు పోగొట్టుకున్న ఆ శాసనసభ్యుడు ఎవరు? అసలేం జరిగింది? వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, సీఎం చంద్రబాబు మధ్య జరిగిన ఈ సంభాషణే ఇప్పుడు పల్నాడు పాలిటిక్స్లో హాట్ టాపిక్ అయింది. ముఖ్యమంత్రి ముందు బీభత్సమైన బిల్డప్ ఇవ్వబోయిన జీవి బూమరాంగై బొక్కబోర్లా పడ్డట్టు మాట్లాడేసుకుంటున్నారు. నియోజకవర్గంలో ఉద్యాన పంటల విషయమై గొప్పలు చెప్పబోయిన ప్రభుత్వ చీఫ్ విప్కు బ్రేకులేసిన సీఎం ముందు పనిచేసి చూపించమని అన్నారు. వినుకొండ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వన్ అండ్ ఓన్లీ లీడర్ జీవి ఆంజనేయులు. నియోజకవర్గంలో పొలిటికల్ గా ఆయనకు గట్టి పట్టుందని చెప్పుకుంటున్నా 2024లో గెలిచాక పనితీరులో బాగా వెనకబడ్డారన్నది లేటెస్ట్ వాయిస్. వినుకొండ తాగునీటికి ప్రధాన వనరుగా ఉన్న సింగర చెరువు ఆక్రమణలకు అడ్డుకట్ట వేయలేకపోవడంతో పాటు ప్రధాన సమస్యల్ని పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారన్న విమర్శలున్నాయి. ప్రభుత్వంలో కీలకమైన చీఫ్ విప్ పదవి దక్కినా యాక్టివ్గా నియోజకవర్గాన్ని డెవలప్ చేయడంలో మాత్రం బాగా వెనకబడ్డారన్న అసంతృప్తి పెరుగుతోందంటున్నారు. 3 విడతలు గెలిచారు కాబట్టి ఈసారి కేబినెట్ బెర్తు దక్కుతుందని ఆశించారట. అది దక్కకున్నా చీఫ్ విప్గా ఛాన్స్ ఇచ్చారు. కేబినెట్ ర్యాంక్ ఇచ్చినా జీవి దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు తప్ప లోకల్ డెవలప్మెంట్, పార్టీని పటిష్టం చేయడం లాంటి విషయాల్లో పట్టింపు లేనట్టుగా ఉంటున్నారన్న విమర్శలు పెరుగుతున్న టైంలోనే తాజాగా వినుకొండలో పర్యటించారు సీఎం చంద్రబాబు. ఆ టూర్ను తనకు అనుకూలంగా మలుచుకోవాలని చీఫ్ విప్ చేసిన ప్రయత్నాలు బూమరాంగై చివరకు పరువు పోగొట్టుకున్నారన్న చర్చలు హాట్గా నడుస్తున్నాయి. తాను అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటని చెప్పుకుంటున్నారు. టూర్లో భాగంగా ప్రజావేదిక దగ్గరికి వెళ్లడానికి ముందు ఉద్యాన శాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు సీఎం. ఆ టైంలో జోక్యం చేసుకున్న ఎమ్మెల్యే వినుకొండలో ఉద్యాన పంటల సాగుకు అనుకూలంగా ఉందని వివరించారు. ఇక్కడ 50,000 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేస్తామని కూడా చెప్పారు. అందుకు సీఎం ఇచ్చిన రియాక్షన్ గురించే ఇప్పుడు చర్చంతా. నువ్వెప్పుడు ఇలాగే అంటావు, పనిచేసి చూపించు అంటూ గాల్ తీసేశారు. అసలు నియోజకవర్గంలో నీకుండేదే 1,00,000 ఎకరాలు, అంతకంటే ఎక్కువ లేదంటూ ముఖ్యమంత్రి క్లారిటీ ఇవ్వడంతో ఇక నోట మాట రాక జీవి ఆంజనేయులు కామైపోవాల్సి వచ్చిందట. మేము ఈ సంవత్సరం వినుకొండలో 50,000 ఎకరాలు వేస్తున్నాం సార్ హార్టికల్చర్. నువ్వు ఎప్పుడు 50,000 అంటున్నావు, ఇంతవరకు ఉండేదే నీకుండేది 1,00,000 ఎకరాల. మేము ఈ సంవత్సరం వినుకొండలో 50,000 ఎకరాలు వేస్తున్నాం సార్ హార్టికల్చర్. నువ్వు ఎప్పుడు 50,000 అంటున్నావు, ఇంతవరకు ఉండేదే నీకుండేది 1,00,000 ఎకరాల. ఆ పరిశీలన తర్వాత పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఇక్కడ కూడా ఎమ్మెల్యే జీవికి చుక్కలు కనబడ్డాయట. ఐటీడీపీ యాప్ ద్వారా ప్రభుత్వ పథకాల వివరాలను అప్లోడ్ చేయడంలో వినుకొండ రాష్ట్రంలోనే నంబర్ 1 ప్లేస్లో ఉందని ఆ మీటింగ్లో చంద్రబాబుతో చెప్పారట ఆంజనేయులు. దీంతో వినుకొండ నెంబర్ 1లో ఉందా అని ఆశ్చర్యపోయిన చంద్రబాబు తన దగ్గరున్న డేటా బయటికి తీసి చూపించి నువ్వు చెప్పినంత సీన్ ఇక్కడ లేదని క్లారిటీ ఇచ్చేశారు. సీఎం చూపించిన లెక్క ప్రకారం ఐటీడీపీ యాప్ ఉపయోగించడంతో వినుకొండ 86వ స్థానంలో ఉంది. ఆ విషయమే చెప్పి ఎమ్మెల్యే గాలి తీసేశారట ముఖ్యమంత్రి. కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు ఇలా ప్రకటించడంతో అందరూ షాక్ అయినట్టుగా తెలిసింది. తర్వాత నీ నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉంది, నీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా సర్వే రిపోర్ట్ ఉందని చెప్పిన చంద్రబాబు నియోజకవర్గంలో 84% ప్రజలు మీ మీద వ్యతిరేకంగా ఉన్నారని షాకింగ్ రిపోర్టు బయటపెట్టారట. అంతేకాదు అందుబాటులో ఉండడం లేదని 54% అంటున్నారని స్వయంగా అధినేతే చెప్పడంతో జీవితో పాటు ఆయన అనుచరులకు కూడా నోట మాట రాలేదని చెప్పుకుంటున్నారు. మంచితనంలో 4వ స్థానంలో ఉన్నామని చెబుతూనే నియోజకవర్గ అభివృద్ధి జరగాలంటే మంచితనం మాత్రమే సరిపోదంటూ చురకలంటించారట. గత ఎన్నికల్లో 30,000 మెజార్టీతో గెలిచారని జీవి చెప్పడంతో ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తున్నట్లుగా నా రిపోర్ట్లో ఉందని, ఆ రిపోర్ట్ ఇంతమంది ముందు చెప్పకూడదని కూడా చంద్రబాబు అన్నట్టు సమాచారం. ఇలా అడుగడుగునా టూర్లో జీవి ఆంజనేయులకు షాకుల మీద షాకులు తగిలాయి. ఇక ఎమ్మెల్యే జీవి వ్యవహార శైలి కూడా మారిపోయిందని కార్యకర్తలతో పాటు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రధాన సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టకుండా 1.5 ఏళ్ల టైంపాస్ చేశారన్న మాటలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. ఓవరాల్గా సీఎం టూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గాలి తీసేసినట్లయిందన్న మాటలు మాత్రం గట్టిగానే వినిపిస్తున్నాయి. వినుకొండలో 50,000 ఎకరాలు వేస్తున్నాం సార్ హార్టికల్చర్. నువ్వు ఎప్పుడు 50,000 అంటున్నావు, ఇంతవరకు ఉండేదే నీకుండేది 1,00,000.